హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ హెల్దీ ఫ్రెండ్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను లో కార్బ్ హై ప్రోటీన్ కిచిడి. అది కినోవా పుదీనా కిచిడి అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసేస్తారు. సో ఇవి కినోవా అనమాట. సేమ్ మన కొరలు సామలు ఉంటాయి కదా, మిల్లెట్స్ అలానే ఉంటాయి. ఈ కినోవాని కూడా మిల్లెట్ అనే అంటారు. మనం రెగ్యులర్గా తీసుకునే మిల్లెట్స్లా కాకుండా డైలీ మీ డైట్లో కినోవా అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే కినోవాలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి ఒక 2 to 3 times వాష్ చేసేసుకొని ఒక 10 minutes వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోకి ఆనియన్స్, టమాటా, కొంచెం పసుపు, హిమాలయన్ పింక్ సాల్ట్ వేసేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బఠానీ కూడా వాడుకుంటున్నాను. ఇంకా క్యాబేజ్, అలాగే కాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఒక 5 minutes వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ అనేది దీనిలో వేసేసుకోవాలి. మీరు ఆలుగడ్డ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ పొటాటో వాడేటప్పుడు మాత్రం అది బాయిల్ చేసుకున్నది మాత్రమే వాడుకోవాలి. బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దానిలో ఉన్న స్టార్చ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు ఆలుగడ్డ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా మీరు ఓన్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మాత్రమే తీసుకోవాలి. నైట్లో మాత్రం అసలు తీసుకోకండి. సో నేను ఇక్కడ 1 cup కినోవాకి 1.5 cup వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కినోవా కూడా వేసేసుకొని ఒక 2 whistles హైలో, ఒక 2 whistles సిమ్లో పెట్టుకుంటే కినోవా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే రైస్ తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో కినోవాతో కనుక ఇలా రెసిపీస్ కనుక చేసుకొని తింటే మీకు రైస్ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. కినోవా ఏంటంటే మన రోజంతా ఫుల్గా ఉంచుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఇలా కిచిడి ట్రై చేసి చూడండి. సేమ్ మీకు బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది. రైస్ క్రేవింగ్స్ అనేవి అసలు ఉండవు వెయిట్ లాస్లో. కినోవా ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ, ఇంకా అలాగే కినోవా క్యాన్సర్ సెల్స్తో కూడా ఫైట్ చేస్తుంది. సో చూసారు కదా, కినోవా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ కినోవా అనేది మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు డిన్నర్లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కినోవా కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని హెల్దీ రెసిపీస్, డైట్ ప్లాన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.